బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రమ్మా. సార్, పెన్నీ స్టాక్స్ చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. 10 రూపీస్, 13, 30, 40 రూపీస్. మరి ఇంత తక్కువ ఉన్నటువంటి ఈ స్టాక్స్లో ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైంలో ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు సేఫ్ అంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే మనకి చాలా మనసుకి ఎలా అయిపోతుందంటే ప్రతి వాళ్ళకి కూడా నాకు 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 300 ఉన్నాయి, ఎన్ని షేర్స్ ఉంటే అంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా పెట్టుబడి చూడాలి మనం, కానీ అలా కాకుండా నెంబర్ చూస్తారు. అంటే 10 రూపాయలకి నాకు 100 వచ్చేసాయి, 20 రూపాయలకి నాకు 100 వచ్చాయి, 30 రూపాయలకి 100 వచ్చాయి. అర్థమైందా? సో పెన్నీ స్టాక్స్ మీద అందుకే అట్రాక్ట్ అవుతారు. బేసిక్గా పెన్నీ స్టాక్స్ మీద అట్రాక్ట్ అవడానికి అదొక కారణం. అయితే రెండో కారణం ఏంటంటే ఈ పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా లో క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది వాటిలో. లో క్యాప్ కాబట్టి కాస్త ఎర్నింగ్స్లో జంప్ వచ్చినా లో క్యాప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎర్నింగ్స్ వరకు ఏదైతే షేర్స్ ఉన్నాయో అవి ఎక్కువ పర్సెంటేజ్ జంప్ అవుతాయి. అర్థమైందా? ₹1,00,00,000 మీద సపోజ్ ఒక కంపెనీకి ₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000కి వాళ్ళు 50 లక్షలు సంపాదిస్తున్నారంటే 50% సంపాదిస్తున్నారు కదా. 50% 50 లక్షలు కాస్త వాళ్ళు అది 75 లక్షలు అయిందంటే 50% జంప్ అయినట్టేది. ప్రాఫిట్ 50% జంప్ అయినట్టుంది. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీలలో ఎక్కువగా మనము జంప్స్ చూస్తూ ఉంటాం. జంప్ అన్నది ఈ కంపెనీస్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎర్నింగ్స్ అలా పెరుగుతాయో ఈ కింద ఉన్నటువంటి షేర్ వాల్యూ కూడా ఆ విధంగా జంప్ అవుతూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా జనాభా ఏంటంటే 50% ప్రతిసారి పెరుగుతుంది అనుకుంటూ ఉంటారు, ప్రతి క్వార్టర్ పెరుగుతుంది అనుకుంటారు. ఈ విధమైన భ్రమతోటి వాటిలో ఎక్కువ పెడుతుంటారు. అండ్ ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే ఇలాంటి స్టాక్స్ నుంచే మనం ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాం. సో అందువల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఉండాల్సిన మన దశ మారుతుందంటే మనకి మంచి స్టాక్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇట్లా ఐడెంటిఫై చేసుకున్న కంపెనీస్లో మనం పెడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనకి చిన్న చిన్న కంపెనీస్ మనకి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటివి అండ్ సాలిడ్ మేనేజ్మెంట్, సాలిడ్ బ్యాక్గ్రౌండ్, ఫర్ సమ్ రీజన్ అవన్నీ కూడా కొంచెం లాసెస్లోకి వెళ్ళిపోయినాయి. అలాంటివి మనం పెట్టుకోవాలన్నమాట. అలా వాటిల్లో మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఎస్ బ్యాంక్ కంటిన్యూస్ టు బి అవర్ ఫేవరెట్ స్టాక్. ఎస్ బ్యాంక్ అనేది ఇప్పటికి కూడా పెట్టుకోవచ్చు. ఈ రేంజ్లో కూడా ఇప్పుడు ఉన్న 25 రూపీస్ కూడా కొనుక్కుంటే మళ్ళీ షార్ట్లీ అది 35 రూపీస్ అవుతుంది. వెరీ షార్ట్లీ, మ్యాక్సిమం 2 months లోపల 35 రూపీస్ అవ్వే అవకాశం ఉంది. 25 నుంచి 35 అంటే ఎంత ప్రాఫిట్? 10 రూపీస్ అంటే 40% ప్రాఫిట్. 2 monthsలో 40% వచ్చే అవకాశం ఉంది. గ్యారంటీ కాకపోయినా అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. 10-20% అయితే 10% అంటే 25 నుంచి 30 అయితే చాలు, ఈ హ్యాపీలీ అవుతుంది, కళ్ళు మూసుకుని అవుతుంది 2 months లోపల. సో అది మంచి పెన్నీ స్టాక్ మనకి. ఈ విధంగా అలాగ మనం ఆలోచించుకుంటూ నెక్స్ట్ స్టాక్ చూసుకుంటూ పోతే మనకి ఈ ఏవైతే మనకి యూకో బ్యాంక్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఇన్ని బ్యాంకులు మెర్జ్ అయిపోయినాయి, కానీ ఇది మెర్జ్ చేయకుండా దీన్ని ఉంచారు. ఎందుకంటే దానిలో సత్తా ఉంది. అది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో యూకో బ్యాంక్ సాలిడ్ బ్యాంకు. యూకో బ్యాంక్ అక్కడ లోకల్గా చాలా పాపులర్ బ్యాంకు. ఇక్కడ కూడా మనకి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. యూకో బ్యాంక్ ఇది వెరీ సాలిడ్ కాబట్టి దానిలో కూడా ఇప్పుడు అది యూకో బ్యాంక్ అరౌండ్ 40 రూపీస్ ఎంతో ఉంటుంది. సో 40 రూపీస్ అది ఖచ్చితంగా 60 రూపీస్ అయ్యే అవకాశం. ఆల్ వీఆర్ టాకింగ్ ఉన్నప్పుడు 1 క్వార్టర్లోనే అంత వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ కిందకి రావచ్చు. అది టచ్ అయిపోయి అక్కడే ఉంటుందని మనం అంటారులా. అక్కడ టచ్ అయినప్పుడు అమ్మేసుకోవాలి. ఓకే, 50 మన 60 ఏం చేయకపోతే 55కి అమ్మేసుకోవాలి. 40 నుంచి 55 ఏంటంటే చాలా పెరిగినట్టే కదా. మనకు కావాల్సింది ఏముంది? మన ఏమల్లా 15-20% పెరిగిందనంటే చాలా పెరిగినట్టు లెక్క. అలా యూకో బ్యాంక్, అలా ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఒకప్పుడు చాలా బాగా చేసినటువంటి బ్యాంక్. అది వేరియస్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల ఆ విధంగా తయారైంది. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ 3 బ్యాంకుల్లో బ్యాంకింగ్ సెగ్మెంట్, ఎందుకు నేను బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద ఫస్ట్ ఫోకస్ ఇస్తున్నా అంటే బ్యాంకింగ్ సెగ్మెంట్లో మీకు ఎప్పుడు ఎకానమీ బాగుంటే అప్పుడు బ్యాంకింగ్ సెగ్మెంట్లో రివైవల్ ఎక్కువ ఉంటుంది. పాత లోన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ డెట్స్ రికవరీ అవుతాయి, కొత్తవి మంచి లోన్స్ ఇస్తాం, దాని మీద ఇన్కమ్ వస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్లో టర్న్ అరౌండ్, అంటే దీన్ని టర్న్ అరౌండ్ అంటారు. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ చక్క మనకి క్విక్గా టర్న్ అరౌండ్ అవటం, క్విక్గా ఎర్నింగ్స్ నుంచి ఇంప్రూవ్ అవటం, అది పాసిబిలిటీ ఉంది ఫైనాన్స్ సెక్టర్లో. అందులో బ్యాంకింగ్ లీడింగ్ అనమాట. అలాగే ఎన్బిఎఫ్సిస్లోకి వెళ్తే మనకి చిన్న కంపెనీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అంటే ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ కంపెనీస్లో పెట్టాలి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోమ్ అంటే ఎల్ఎన్టీ పెద్ద కంపెనీ,
దానికి ఒక చిన్న సబ్సిడరీ ఎల్ఎన్టీ హోమ్ ఫైనాన్స్. ఎల్ఐసి చాలా పెద్ద కంపెనీ, దానికి ఒక సబ్సిడరీ చిన్నది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పెద్దది, దానికి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఇలాంటి వాటికి ఎందుకు అంటే అక్కడ మదర్ ఇన్స్టిట్యూషన్ అంటాం దాన్ని, ఇది చైల్డ్ మదర్ సపోర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు అశోక్ లైలాండ్ ఫైనాన్స్ ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు, దాన్ని మెర్జ్ చేసేసారు. అలాగా మనకి ఇప్పుడు తమిళనాడులో చాలా ఉంటాయన్నమాట నా ఎన్బిఎఫ్సిస్. వాటన్నిటికీ కూడా మెయిన్ కంపెనీ ప్రమోటర్స్ కంపెనీస్, మెయిన్ కంపెనీస్ మదర్ కంపెనీ సపోర్ట్ ఉంటుంది, ఆ అంబ్రెల్లా ఉంటుంది, దానికి గుడ్ విల్ ఉంటుంది. దానికి గుడ్ విల్ చాలు. చాలా ఎల్ఎన్టీ అనగానే అందరూ ఆ కంపెనీని గుర్తు తెచ్చుకుంటారు, ఈ చిన్నదే కానీ దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. అలాగే ఎల్ఐసి అంటే మరి వరల్డ్లోనే అంత పెద్ద ఆర్గనైజేషన్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్లో లేదు అలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో అందువల్ల ఆటోమేటిక్గా ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ అనగానే అందరూ హ్యాపీగా తీసుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం రివైవల్ అలా చూసుకుంటూ పోతుంటే ఇది వరకు ఇండియా బుల్స్ ఉండేది, ఇప్పుడు ఆ ఇండియా బుల్స్ని ఓన్లీ ఐవి రియల్ ఎస్టేట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి ఉంది, అది కూడా రివైవ్ అవుతుంది. అంతకుముందు దెబ్బతిన్న కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు రివైవ్ అవుతున్నాయి. ఈ ఎకానమీ ఎప్పుడైతే టర్న్ అరౌండ్, మన ఎకానమీనే బూస్టప్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీస్లో అన్నింటిలో టర్న్ అరౌండ్ ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్లో పెట్టుకోవాలి అంటే మనం చూడాల్సిందల్లా వెనక ఉన్నటువంటి బ్రాండ్, వెనక ఉన్నటువంటి సపోర్టు, గతంలో వీళ్ళకి ఏ విధంగా గత వైభవం ఎంత ఉందో చూసి అందులో కొంత భాగం అన్న రిస్టోర్ అవుతుంది. కాబట్టి క్విక్గా రిస్టోర్ అవుతుంది. కాబట్టి ఈ కంపెనీస్లో పెట్టుబడి పెడితే మనం కమింగ్ 3 monthsలో మినిమం 15 to హ్యాపీలీ మేబీ అప్వర్డ్ 50% దాకా, 15 to 50% దాకా అంటే చెప్పుకునే రీతిలో గణనీయంగా రావడానికి అవకాశం ఉంది. అలా మన పెద్ద కంపెనీ కొంచెం దీనిలోకి వెళ్తే ఆయిల్ కంపెనీ లాస్ట్ టైం చెప్పుకున్న ఐఓసి మనం చూసాం, మనం చెప్పుకున్న తర్వాత 150 నుంచి 195కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు 155, 160లో ఉంది, మళ్ళీ అది పెరుగుతుంది. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గవర్నమెంట్ది పబ్లిసిటీ అండర్టేకింగ్ కదా. సో అందరికీ తెలిసింది, అది అంత బ్రాండ్ ఉంది దానికి. సో అది ఏ రోజన్నా దానికి కనుక ఒకవేళ నవరత్నాల్లో ఒక కంపెనీ అది ఒకవేళ దాన్ని కానీ గవర్నమెంట్ అమ్మడానికి డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే ఆటోమేటిక్గా వాల్యుయేషన్ పెరిగిపోతుంది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. పెన్నీ స్టాక్స్లో అన్నిటిలోనూ పెట్టకూడదు. సెలెక్టెడ్ పెన్నీ స్టాక్స్లో పెడితే అవి హ్యూజ్ విండ్ఫాల్ గెయిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఊహించలేనటువంటి అనమాట. అలాంటి గెయిన్స్ వచ్చి మనకి అలాంటి ప్రాఫిట్స్ మనకి షార్ట్ టైంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటి అల్లా ఏంటంటే మనము ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం అత్యాశకు పోయి 60 తర్వాత 100 అయిపోతుంది, 75 అయిపోతుంది అని చెప్పి అత్యాశకు పోకుండా దాని నుంచి తీసేయాలి. అట్లీస్ట్ మనం క్యాపిటల్ ఉన్నా వెనక్కి తీసేయాలి. అంటే ప్రిన్సిపల్ మనం వెనక్కి తీసేస్తే దాని మీద వచ్చే గెయిన్ అయిపోయింది పర్వాలేదు, అసలుకి మోసం లేదు కదా. అసలన్నా భద్రత చేసుకోవాలి. అంటే ఏంటి, 100 మనము 100 షేర్స్ కొన్నాం, కొంటే అది లెటెస్ట్ 50% పెరిగింది అంటే 50 షేర్స్ కొంటే మనం అసలు వచ్చేసినట్టేగా. 50 షేర్స్ అమ్మేద్దాం, 50 ఉంచుకుందాం. మీకు అర్థమైందిగా. 40 నుంచి 60 అయినప్పుడు ఏం చేయాలి, 50 అమ్మేసి ఒక 50 అలా ఉంచితే 60 నుంచి ఇంకా పైకి వెళ్ళినా ఇదిగో ఆ సారి ఇప్పుడు 60లో అమ్మేశారు, ఇంకా అయ్యో ఇప్పుడు 100 అయిపోయిందని మనల్ని తిట్టుకోక్కర్లేదు, ఏడ్చుకోక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఇప్పుడు చాలా పెద్ద బాధ ఏంటంటే, ఇప్పుడు సమస్య ఏంటంటే మన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా వాళ్ళు అమ్మిన తర్వాత పెరిగితే వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. అయ్యో నాకు ఇంతే ప్రాప్తం ఉందని అనుకోవట్లే, నాకు వచ్చిన దానికి నాకు లాభపడా, నేను సంతోషపడాలి కదా, అలా పడట్లా. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇన్వెస్టర్స్కి. అదే వాళ్ళు అమ్మిన తర్వాత పడిపోతే హ్యాపీ, ఇంకోవాడికి కోరుకునేవాడికి వాడికి నష్టం వచ్చింది కదా, ఇంకోటి ఎవడో కొట్టేనే కదా మనం అమ్మగలిగాం. కాబట్టి ఆ సిచ్యువేషన్ని మనం మెంటల్గా మనం ఆ సిచ్యువేషన్ నుంచి దూరం అయిపోయి మన డిటాచ్డ్గా చూసి నేను ఎంతవరకు లాభం పొందాను, నా వరకే నేను చూసుకోవాలి. నాకు 40 నుంచి 60కి వెళ్ళిందంటే 50% గెయిన్. మనం ఏం చెప్పాం, 50% దాకా వెళ్ళే అవకాశం ఉంది. మన ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన వరకు మనం చూసుకుని 25 రూపీస్కి నీకు కొన్నా ఇవాళ ఎస్ బ్యాంకు 35 అయింది, 40 దాకా వెళ్తుంది అనుకున్నాం. 35 తర్వాత దాని మీద అలర్ట్గా ఉండాలి. ఏ రోజు మనము ఆ రోజు చూసుకుంటూ 35 దాటిన తర్వాత ఏ రోజైతే ఇండికేషన్ మనకు తెలుస్తుంది వీక్గా ఉంది, వెళ్ళటాల కష్టపడుతుంది, స్ట్రగుల్ అవుతుంది మార్కెట్లో, ఆ రిజల్ట్స్ వచ్చేస్తుంది. రిజల్ట్స్ దగ్గర ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి, బై ఆన్ రూమర్స్, సెల్ ఆన్ న్యూస్. అదేవిధంగా ఎస్ బ్యాంకు బోనస్ ఇవ్వబోతుంది, మన లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఎస్ బ్యాంకు డివిడెండ్ బాగా డిక్లేర్ చేయబోతుంది. ఎస్ బ్యాంకు ఎంతో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. అలాగే ఐఓబి, అలా యూకో బ్యాంక్, అలా మనం ఏ దేనిలో పెట్టినా సరే, ఏ షేర్లో పెట్టినా సరే
ఆ యొక్క మనం ఎప్పుడు చూసుకుంటూ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది చూసి క్వార్టర్లీ ఎర్నింగ్స్ ముందర అమ్మేయాలి. ఎందుకంటే న్యూస్ రాగానే చాలామంది డిసప్పాయింట్ అవుతారు. మనం అనుకున్నంత విధంగా రిజల్ట్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా స్కై హై. 80,000 అవుతుంది బంగారం అంటే 1,00,000 అయ్యాక 1,50,000 అంట. ఎందుకు మనం ఇప్పుడు అలా ఎహెడ్ ఆఫ్ నెంబర్స్ ఉంటాం అనమాట. ఆల్వేస్ మనిషి అంటే అది మెంటల్గా అలాగా మేకప్ అలా ఉంటుంది, సైకాలజీ అలాంటిది. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఏంటంటే దానికి రీచ్ అవుతున్నప్పుడే, మన టార్గెట్ రీచ్ అవుతున్నప్పుడే మనం దానికి ముందరే 90-95% ముందరే మనం వచ్చేసేయాలి, బయటకు వచ్చేయాలి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న పెన్నీ స్టాక్స్ ఏవైనా కూడా డెఫినెట్గా మన ఇన్వెస్టర్స్, మన వ్యూవర్స్ ఎవరైతే దానిలో పెడతారో వాళ్ళంతా కూడా డెఫినెట్గా లబ్ధిదారులు అవుతారు, లాభం పొందుతారు విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ పీరియడ్. ఎందుకంటే మన ఉద్దేశంలో, మన డెఫినేషన్లో పెన్నీ స్టాక్ అంటే టర్న్ అరౌండ్ స్టాక్స్. ఓకేనా? థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.